హలో అండి. అందరికీ నమస్కారం. ఎంతోమందికి ఇష్టమైనటువంటి కట్లీస్ ఈరోజు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో చెప్తున్నాను. చూడండి. సో, కట్లీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగా బఠానీ చూసారు కదండీ! ఇది మనకు షాప్‌లో దొరుకుతుంది. సో, ఈ బఠానీని మంచిగా వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోండి. సో, నేను దీన్ని 4 అవర్స్ నానబెట్టాను. చూడండి. ఆ తర్వాత జస్ట్ 2, 3 మినిట్స్ జస్ట్ అట్లా బాయిల్ చేసేసి మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తని పేస్ట్‌గా చేసేసుకున్నాను. ఆ! ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేశాను. సో, మా పిల్లలు ఏందంటే బఠానీ కొంతమంది తినలేరు గదా! అందుకని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకనేసి దీన్ని మెత్తని పేస్ట్ చేసేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసేసాను. ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం గదండీ బఠానీ, దాన్ని అందులో వేసుకొని మంచిగా కలపండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ పైన కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందాక మిక్సీ జార్‌లో గ్రైండ్ చేశాను కదండీ! అందులో జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని నేను అందులో వేశాను. చూడండి. ఇది మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చూడండి. మొత్తం ఒకసారి కలిపేసాక అందులో మనకు సరిపడంత కారము, మీకెంత కారం రుచికి తగ్గట్టుగా అంత కారాన్ని వేసుకోండి. సో, అంతే రుచిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఓకేనా? టేస్ట్ మాత్రం తప్పకుండా చాలా బావుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి. ఇది మొత్తం వేసేసాక ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. మీకు ఇంకొన్ని వాటర్ యాడ్ చేయాలనిపిస్తే కొంచెం కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా అనిపించింది అనుకోండి, మీరు వాటర్ ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మంచిగా బాయిల్ అవుతుంది. నేను జీలకర్ర పొడి వేసుకున్నాను కొంచెం లైట్‌గా. నెక్స్ట్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. నాకు కొన్ని వాటర్ వేయాలనిపించింది, అందుకని కొన్ని వాటర్ వేశాను. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఓకేనా? వేసేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోండి. ఒక జస్ట్ 5 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. దగ్గరికి పోతుంది. చూడండి మంచిగా. ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మరీ బాగా వాటర్‌లా లూజ్‌గా ఉన్నా కూడా బాగుండదు కదండీ! సో, లాస్ట్‌కి నేను దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను చూడండి. సో, ఆనియన్స్ మిక్చర్ ఉంటే మీరు మిక్చర్ వేసుకోండి. నా దగ్గర మిక్చర్ లేదని నేను చెగోడీలు స్మాష్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఏంటంటే లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ వేసేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీర కూడా కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ కూడా వేసేసుకోండి. సో, మనకిష్టమైనటువంటి కట్లీస్ రెడీ అయిపోయింది. సో, టేస్ట్ చేసి ఎలా ఉందని